మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి సుందర నామాన్న చేరి వచ్చిన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందన. మీ అందరూ బాగున్నారని తలుస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనందరినీ కాపాడి ఎన్ని నెలలు క్షేమాన్ని అనుగ్రహించి ఆయన తన బలిష్టమైన రెక్కలలో మనల్ని భద్రపరుస్తూ వస్తున్నందుకు మనము ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. ఈ విధంగా మిమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఎంతో కృతజ్ఞులం. ఇది నా లేఖన భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ దయగల రాజా, మంచివాడ, సర్వశక్తిమంతుడా, మీ కృతజ్ఞతలు. మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృపను బట్టి అయ్యున్నాం. మీ కృప జీవము కన్నా ఉత్తమము, మీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది. అందును బట్టి మీ కృతజ్ఞతలు. సహాయము చేయండి, మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ఈరోజు లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ సుపరిచితమైన మాట యెహోవా ఈరే. బాగా తెలుసు కదా. చాలాసార్లు మనం ఏం జరుగుతుంది అంటే యెహోవా ఈరే అండి, దేవుడే చూచుకుంటాడండి, ఆయనకన్నీ తెలుసండి అని తెలిసో తెలియకో ఆలోచితంగానో అనాలోచితంగానో మనం ఈ మాట పలుకుతూనే ఉంటుంటాం. నిజమే. కానీ దీనిలో ఉన్న అర్థాన్ని దినాన్న ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నా. దేవుడు మన సహాయకుడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట, ఈ పేరు పెట్టిన వారెవరు అని అంటే, పరిశుద్ధ లేఖన భాగంలో చాలామంది భక్తులు చాలా పేర్లు దేవునికి పెట్టారు. ఒక్కొక్కరు వారి వారి సందర్భాన్ని బట్టి దేవుణ్ణి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఆయన వారికి అలా అయ్యున్నాడు అని ఆనందిస్తూ, దాన్ని బట్టి సంతోషిస్తూ, దాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ వారి ముందుకు వెళ్తున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తుంటాం. హాగరు చూస్తే చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టింది. అలానే అబ్రహాం కూడా తన పరిస్థితులన్నిటిలో గుండా దేవునికి ఒక పేరు పెట్టాడు, యెహోవా ఈరే. ఆయన సమస్తము చూచుకుంటాడు, ఆయన సమస్తము సహాయము చేస్తాడు, ఆయన సహాయము చేసే దేవుడు అని అబ్రహాము పేరు పెట్టాడు. మనం ఆదికాండంలో ఈ మాటను చూస్తూ ఉంటాం. అక్కడ జరిగిన సంఘటన ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము తన భార్య, ఇరువురు పిల్లలు లేకుండా ఉంటే ప్రభువారు దర్శించి ఎన్నో వాగ్దానాలు అనుగ్రహించి వృద్ధాప్యంలో వారికి సంతానాన్ని ఇచ్చారు. వారికి పుట్టిన ఏకైక కుమారుడు. ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ కాస్త దేవునికి దూరమైన సందర్భం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ప్రభువారు అబ్రహాంని పరీక్షించడానికి ప్రయత్నం చేసి దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా, లేకపోతే దేవుడిచ్చిన బిడ్డలకి ప్రథమ స్థానం ఇస్తున్నామా అని దేవుడు పరీక్షించి, నీవు ఒక్కడైనా నా కుమారుణ్ణి నాకు బలివ్వమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము హృదయంలో బాధ ఉన్నా దేవుని మాట విన్నవాడై ఆ నిర్ణయం తీసుకుంటాడు. పర్వతం మీదకి వెళ్తారు, బిడ్డను పడుకోబెడతారు. ఖడ్గం ఎత్తంగానే అక్కడ ఏం కనపడుతుందంటే, దేవుడు వెంటనే మాట్లాడుతూ, అబ్రహాము ఆగు, నీవు నా మాట వినుడలో తిరగలేదు, ఎక్కడ కూడా ఆలస్యం చేయలేదు, కాబట్టి నీ కొరకు నేను సిద్ధపరిచాను అని పొదలో ఒక పొట్టేళ్ళు, ఒక గొర్రెపిల్ల ఉండడం చూపించడం ఇదంతా మనకు తెలిసిందే. అక్కడ అబ్రహాము దేవునికి పేరు పెడతారయ్యా, యెహోవా ఈరే, నువ్వు చూచుకునే దేవుడవయ్యా, సమస్తము నువ్వు సహాయము చేసే దేవుడు. దానికి నేనంటాను, దేవుడు మన సహాయకుడు. అవునన్న వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే, ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయకుడు. ప్రతి సందర్భంలో దేవుడే మన సహాయకుడు. మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకంలో చాలామంది మనకి సహాయం చేస్తా అని అంటుంటారు అని అనుకుంటూ ఉంటాం. నిజమే, మనకు నిజంగా సహాయం అవసరమైనప్పుడు కనబడుతుంటారు. వాళ్ళు గుర్తొస్తారు, వీళ్ళు గుర్తొస్తారు. నిజంగా వారైతే ఖచ్చితంగా సహాయం చేస్తారు, వారి మీద నాకు నమ్మకం ఉంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పరిస్థితి గుండా వారితో వెళ్ళినప్పుడు మాత్రం నిజంగా సహాయం వస్తుందో లేదో అనేది మనకి బాగా తెలుసు. మనం అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేసిన విధముగా ఖచ్చితంగా ఉండదు. కానీ ప్రభువారు మాత్రం మన నిజమైన సహాయకుడు. ఆయన ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో, ప్రతి అక్కరల్లో మనకి సహాయం చేసేవాడు.
అందుకనే లేఖన భాగంలో మాట ఉండింది కదా, ఆయన పాదములకు రాయి తగులకుండా మనల్ని ఏం చేస్తాడంట, ఎత్తి పట్టుకుంటాడు. ప్రతి విషయంలో మనకి సహాయము చేసి, మనల్ని ఓదార్చి, మనల్ని ఆదరించి, మనల్ని ధైర్యపరుస్తూ, మనకి మన వెన్ను తట్టి మనల్ని తడుతూ మనల్ని ఆదరించే గొప్ప దేవుడు మన సహాయకుడు. నిజమే, ఈ దినాన్న ఆయన ఏ విధమైన సహాయాలు చేస్తాడు అనే 2 మాటలు మనం ధ్యానం చేద్దాం. మన ప్రభువు మనం ప్రతిరోజు ఆరాధిస్తున్న దేవుడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న దేవుడు, ఆయన కొరకు జీవిస్తున్న మనకి దేవుడు ఏ విధమైన సహాయం చేస్తాడు. అందుకని లేఖనం చెప్తుంది, యోహాను సువార్త 3:16 దేవుడు ఏం చేశాడంటే లోకముని ఎంతో ప్రేమించాను. ఆయన ఎంతో ప్రేమించాను అంటే, ఆయన ప్రేమించాడు అని అంటే ఖచ్చితంగా ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు సహాయము చేస్తాడు. ఇప్పుడు నేను నా బిడ్డల్ని ప్రేమించాను అని అంటే, వారు నాకు చెప్పినా చెప్పకపోయినా వారి అవసరతల్లో నేను ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాను. అవునా కదండి? ఇప్పుడు మీరున్నారు, మీరు బాగా ప్రేమిస్తున్న వ్యక్తి బాధపడుతున్నా, లేకపోతే వారు చెప్పినా చెప్పకపోయినా మనకున్న దానిలో మన తోచినంత సహాయం మనము చేస్తుండే. అది ఏ విధమైన సహాయమైనా, కేవలం ఆర్థికమే కాదు, అది ఏ విధం మన చేతనైనా ప్రతీది, లేకుంటే పక్కన వారి ద్వారా అయినా కానీ మన సహాయం. అలానే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఏ విధమైన సహాయమైనా చేయగలిగిన సామర్థ్యం గలవాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, ఆయన పోషిస్తానన్నాడు. 6 నెలలుగా సముద్రాన్ని చీల్చాడు. ఆయన ఏ విధమైన సహాయమైనా చేయగలడు. ఇది నాన్న ఏ సహాయాలు దేవుడు మనకి ప్రాముఖ్యంగా చేస్తారు. ఒకటి, మన ప్రతిరోజు అవసరతలు తీర్చే విషయంలో ఆయన సహాయకుడు. హల్లెలూయా. దేవుడు ఏ విధమైన సహాయకుడట? ప్రతిరోజు మన అవసరతలు తీర్చే విషయంలో. నిజమా కాదా? ప్రతిరోజు మన అవసరతలు తీర్చబడాలి అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలు 12 గంటలు మనం కష్టపడాల్సిందే. పడినా ఈరోజు కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది, మళ్ళీ అవసరతలు తీరవు, ఈ రేపటికి ఎల్లుండికి పోస్ట్ పోన్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరెవైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆ యెహోవా ఈరే అనే దేవుడు మనకేం చేస్తాడంటే ప్రతిరోజు దినావసరతలు తీరుస్తాడు. ఇవి చాలా ప్రాముఖ్యం కదా. సహజంగా మనకు దినావసరతలు తీర్చబడితే మనం అనుకుంటాం, నాకు ఆ బిల్డింగ్ లేదు, ఈ బిల్డింగ్ లేదు అని ఆశపడుతుంటాం. కానీ ఏ దినమునకు అవసరత తీరితేనే ఇంకొక రోజు మనము చూడగలం, ఇంకొక రోజు మనం ఆనందంగా ఉండగలం, ఆ రోజు క్షేమముగా మనం ఉండగలం. అందుకనే లేఖనం చెప్తుంది, దేని గురించి చింతపడకూడదు. ప్రతిరోజు ఆయన అవసరతలు ఎలా తీరుస్తాడు అంటే, తెరవండి మత్తయి సువార్త 6:31 మనం చదువుకుంటా ఉంటే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏం పడద్దు, చింతపడద్దు. చాలామందిని మనం చూస్తే ఈరోజు అన్నం తింటూ కూడా రేపేమి వండాలి అని చింతపడతారు, రేపేం కూర వండాలి అని చింతపడతారు, రేపు ఎలా అని చింతపడతారు. కానీ దేవుడు అంటున్నారు, చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. దేవుని లేని ప్రజలు వీటన్నిటి గురించి ఏం చేస్తారంట, విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా. దేవుడు అంటున్న మాట, ప్రతిరోజు ఆ అవసరతలు తీర్చే విషయంలో దేవుడు ఏంటంట మనకి సహాయకుడు. 1, ఆహారం అవసరత. 2, ఏమి తాగుతామా అవసరత. 3, ఏం ధరించుకుంటామా అవసరత. 4, ఎలా మనం క్షేమంగా ఉండాలో అవసరత. 5, వెలుగునివ్వడంలో అవసరత. ప్రతి గాలిని, నీరును, వసతులను అన్నిటిలో ప్రతిరోజు అవసరతలు దేవుడు ఏం చేస్తాడంట, తీరుస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, విచారిస్తున్నాము అని అంటే మనం ఎవరం, అన్యులం, అంటే దేవుణ్ణి ఎరగని వారం, దేవుని పైన విశ్వాసం ఉంచని వాడు. మన దేవుణ్ణి, ఇంత పెద్ద గొప్ప దేవుణ్ణి ఇంత తక్కువ చేసిన వారము. వారు విచారిస్తారు, ఎందుకంటే వారికి సహాయము చేసే సహాయకర్త లేడు, ప్రతి విషయంలో సహాయము చేసే దేవుడు లేడు. అందుకనే వారు విచారిస్తారు. మనమైతే ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఆయన అడగక ముందే అక్కర్లు తీర్చే సహాయకుడు ఆయన. హల్లెలూయా. ప్రతి విషయంలో మనకి సహాయము చేసే మంచి సహాయకుడు మన దేవుడు. అందుకనే లేఖనం చెప్తుంది, దేని గురించి చింతపడకుడి. కాబట్టి ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు,
అందుకని కీర్తన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ఆలోచనలు, అవసరతలు, తలంపుల్లో పుట్టక మునిపే ఆయన మనకి ఎరిగి ఉన్నాడు. ఇవన్నీ ప్రతిరోజు గడవడానికి మనకి మినిమం అవసరతలు కావాలని ఎవరికి తెలుసు అంట? మనకన్నా ప్రాముఖ్యంగా దేవునికి తెలుసు. ఆయనకి ప్రాముఖ్యంగా తెలుసు కాబట్టి ఏం పడద్దు, చింతపడదు. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా ఈరే ఎలా ఉంటాడంట? మన ప్రతిరోజు తిన అవసరతలు తీర్చే విషయంలో మనకి సహాయకుడిగా ఉంటాడు. అందుకనే కట్టెలున్నాయి, అన్నీ ఉన్నాయి. అడిగాడు బిడ్డ కూడా, అయ్యా అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్లేది? దేవుడు చూసుకుంటాడు. ఆయన ఏది ఆ క్షణానికి అవసరమో మనం మర్చిపోయినా దేవుడు మన అవసరతలు తీర్చే మంచి దేవుడు ఆయన. ఆయన తీర్చే గొప్ప దేవుడు ఆయన. ఆయన తీర్చే సామర్థ్యం గల దేవుడు ఆయన. మనం ఒకటే చేయాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన మీద ఆధారపడాలి. ప్రతి విషయం ఆయనకి ఒక స్నేహితునికి చెప్పినట్లు ఆయనకి చెప్పాలి. ఆయన సజీవుడని మనం ఆయన యందు విశ్వాసము ఉంచాలి. ఆయన బిడ్డలుగా మనం బ్రతకాలి. అప్పుడు ఏ విధమైన సహాయం ఆయన చేస్తాడంటే, మొట్టమొదటిగా ప్రతి అవసరత తీర్చే సహాయం. ఇశ్రాయేల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఐగుప్తులో ఉండి దేవునికి మొరపెట్టారంట. ఏమని? అయ్యా ఈ వెట్టి చాకిరి మా అవ్వట్లేదు ప్రభువా. లేఖనం ఏం చెప్తుందంటే, వారి ప్రార్థనలు ఎక్కడికంటినాయి? ఆకాశానికి అంటినాయి. వేదనతో చేస్తున్న ప్రార్థనలు ఆకాశానికి అంటినాయి, మూలుగులు అంటినాయి. వెంటనే ఆకాశంలో ఉన్న దేవుడు సహాయంకై దిగి వచ్చాడు. మోషేని పంపించాడు, దాటించాడు, తీసుకువెళ్తున్నాడు. అరణ్యంలో ఏమైనా ఆహారం లేదు, వసతులు లేవు, వాళ్ళకి కావాల్సినవి ఏమీ లేదు. సనగడం ప్రారంభించారు. అప్పుడేమో దేవునికి మొరపెట్టారు, ఇప్పుడేమో దేవుడిని మర్చిపోయి సనగడం అయినా దేవుడు సహాయకుడు కనుక ఆయన ఏం చేశాడు? ప్రతి దిన అవసరతలు తీర్చాడు. అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడండి! ఎంత గొప్పవాడంటే, వారి చెప్పులు ఏమవ్వలేదంట, అరిగిపోలేదంట. వారి వస్త్రములు ఏమవ్వలేదంట, పాతగిల్లలేదండి. ఈ 40 సంవత్సరాల్లో వారు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, కానీ వస్త్రాలు ఎక్కడ కూడా పాతగిల్లనే పాతగిల్ల. అంత మంచి సహాయకుడు అండి మన దేవుడు. అడిగిన వెంటనే అక్కర్లు తీర్చే సహాయకుడు, అడగకనే మన అవసరతలు తీర్చే సహాయకుడు ఆయన యెహోవా ఈరే. అదొక్కటి గుర్తుపెట్టుకో, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా ప్రతి అవసరతల్లో నాకు తోడైండి నన్ను నడిపిస్తాడు. నేను ఎక్కడ భయపడను. ఇంటి చుట్టూ సమస్యలు వచ్చి కూర్చున్నా ఒకటే మోకరించి, దేవా నీవు నాకు సహాయం వచ్చే అన్న వెంటనే ఏదో ఒక రీతిగా ఆయన సహాయము చేస్తాడు. మోషే కూడా నుంచొని ఒకటే చేశాడు. అయ్యా అని ప్రార్థన చేయగల దేవుడు చెప్పాడు, ఒకసారి కర్ర చూపించాయా, ఒకసారి ప్రార్థన చేయ, ఒకసారి కొట్టాయా. ఆయన ఏదో ఒక సహాయం. అవునా ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ప్రతిదిన అవసరతలు తీర్చే విషయంలో సహాయం. అందుకనే కృంగిపోతున్నావా? ఈ దినం నా అప్పులు తీరాలి, ఈఎంఐలు కట్టాలి అని బాధపడుతున్నావా? దేవుడు సహాయం చేస్తాడు. ఒకటే చేయి, ప్రతిదినము నమ్మకంగా ఆయనకు ప్రార్థన చేయి, ప్రతిదినము నమ్మకంగా ఆయనతో సహవాసం చేయి. టీవీకి అలవాటు పడినవారు నమ్మకంగా పలానా టైంకి ఆన్ చేసి ఎలా సీరియల్ చూస్తామో దానికన్నా ఎక్కువ నమ్మకంగా దేవునికి ప్రార్థన చేయి, దేవునికి మొర్రపెట్టుకో, దేవునికి కన్నీరు కార్చు, దేవునితో సహవాసం చేయి. అంతే చాలు. ప్రతిదిన అవసరతలు చింతపడినక్కర్లా, దేని గురించి చింతపడద్దు అని లేఖనం చెప్తుంది. ఆయన ఏ దినానికి కావాల్సిన అవసరత తీర్చే సహాయకుడు ఆయన. ఆయన మంచి సహాయకుడు. అందుకనే మన ప్రతి అవసరత ఆయన చూసుకుంటాడు. రెండవదిగా ఆయన ఏ విధమైన సహాయకుడు? మన పాపముల నుండి విడిపించే విషయంలో ఆయన ఎవరట? సహాయకుడు. మానవులుగా మనకు కావాల్సిందేంటి? ఈ లోకంలో అందరూ అన్నిటి నుంచి విడిపిస్తారని ప్రామిస్ చేస్తారేమో, కానీ మన పాపములు మన మీద చేస్తున్న నేరారోపాల నుండి విడిపించేవారు ఎవరు లేరు. కానీ మన దేవుడు మన పాపములను తుడిచివేసే మంచి సహాయకుడు. ఎవరమైతే ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు కాడిచి అడుగుతామో వెంటనే మన పాపములు మన మీద అజమాయిషి చేయకుండా దాన్ని తుడిచివేసే మంచి సహాయకుడు. ప్రియదేవుని బిడ్డ, చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో, దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. దొంగ ఎప్పుడు ఏం చేస్తాడంట? మనుషుల్ని నాశనం చేయడానికే వస్తాడు. కానీ గొర్రెలకు జీవము కలుగునట్లు, అది సమృద్ధిగా కలుగునట్లు నేను వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఎందుకు వచ్చాడు? మన దగ్గర ఉన్నాయని దోచుకొని పోవడానికి రాలా.
మన దగ్గర ఉన్నాయని మన దగ్గర నుంచి తీసుకొని మనకేదో జస్ట్ కాల అవసరతలు తీర్చడానికి ఆయన రాలా. ఆయన ఎందుకు వచ్చాడంటే మనకి జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి. సమృద్ధి అయిన జీవాన్ని అంటే ఆయన మనకి సహాయము చేయడానికి వచ్చాడు. ఏ విధమైన సహాయము? మనకి జీవాన్ని ఇవ్వడానికి, పాపము నుండి మనల్ని విడిపించడానికి, శాపం అనే కట్ల నుండి మనల్ని తొలగించడానికి, కీడు నుండి అపవాది తంత్రముల నుండి మనల్ని సంపూర్ణ విముక్తి కలుగ చేయడానికి సహాయకుడిగా దేవుడి లోకానికి వచ్చాడు. మనం ఎవరమంటే ఏ భేదము లేదు, అందరం ఏం చేస్తున్నామండి? పాపము చేస్తున్నాం. అందుకే లేఖనం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపములు చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాము. మనం అందరము పాపములోనే ఉన్నాం, మనమందరము శాపములోనే ఉన్నాం. పాపము మనల్ని ఏలుబడి చేస్తూనే ఉంది. పాపపు కోపములో మనం ఉన్నాం. ఈ పాపము నుండి మనల్ని విడిపించేవారు ఎవరంటే దేవుడే నిజమైన సహాయం. అందుకే లేఖనంలో దొంగ దోచుకోవడానికే వస్తాడు, వాడు మనల్ని హత్య చేయడానికే వస్తాడు, నాశనం చేయడానికే వస్తాడు. ఈ లోకంలో ఎవరైనా మనల్ని సహాయం చేస్తున్నారు అని ప్రేమ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దానిలో స్వార్థమే ఉంటుంది, దోచుకోవడానికే వస్తాడు. కానీ ప్రియ దైవ జనాంగమా, దేవుడట జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మనల్ని పాపము లేని వారిగా పరిశుద్ధులుగా ఉంచి నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి ఆయన సహాయుడు. ఆయన యెహోవా ఈరే, హీజ్ అ జైరా, సహాయకుడు. హీజ్ అ ప్రొవైడర్. ప్రతి విషయంలో మనకి నిజమైన సహాయం చేసే మంచివాడు. మన పాపములను ఎప్పుడైతే మన మీద ఏలుబడి చేదో మనం ఏమవుతామంట? స్వతంత్రులం అవుతాం. దేవుని కనికరానికి మనం పాత్రలం అవుతాం. ఆయన కృపకు మనం యోగ్యులం అవుతాం. ఆయన కనికరం మనం సమృద్ధిగా మనల్ని సంపూర్ణంగా ఆయనలో ముందుకు నడిపించే విధముగా మనము తీర్చిదిద్దబడతాం. రెండవదిగా చదువుదాం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వాక్యం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందు. మనము చేసిన పాపములు దేవుడు ఏం చేస్తాడంట? ఉపేక్షిస్తాడు. ఎట్లా? ఓరిమి, ఓపికతో. మనకి ఓపికతో చెప్పేవారు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఈ లోకంలో చాలామందికి కావాల్సింది ఓపికే, అందరూ కావాల్సింది. ఓపిక నశించడం వల్లే గొడవలు హడావుడిలో జరిగిపోతున్నాయి. ఓపిక, చిన్న సహనం లేకపోవడం వల్లే అనర్థాలు ఎన్నో కారణమవుతున్నాయి. ప్రియ దేవుని జనాంగమా, మన దేవుడట ఓరిమితో మన పాపములను క్షమిస్తాడట. ఆయన ఏ విధమైన సహాయకుడు? మొట్టమొదటిగా ప్రతి అవసరం తీర్చే విషయంలో దిగులు లేదు. ఇంకా రెండవదిగా మనము దేవుడి దగ్గరికి వెళ్ళే విషయంలో పాపం మనకి అడ్డుపడుతుంది కనుక రెండవదిగా మన పాపములను క్షమించే విషయంలో ఆయన ఎలాంటి వాడంట? మంచి సహాయకుడు. అందుకనే సౌలు ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడే, కానీ ఆయనలో ఏం లేదు? పాపము దేవుణ్ణి చూడనీయకుండా చూస్తుంది. దమస్కస్ మార్గంలో దేవుడు దర్శించాడు, పాపములు తుడిచివేసే మంచి సహాయకుడిగా మారాడు. తర్వాత దేవుని కొరకు బ్రతికాడు. అలా చెప్పుకుంటా పోతే బైబిల్ గ్రంథంలో అందరూ అంతే. ఆయన నిజమైన సహాయకుడు, నిజమైన స్నేహితుడు, విడివక ప్రేమిస్తాడు. ఆయన నిజమైన సహాయకుడు కాబట్టి, నిజముగా మనల్ని సహాయం చేసే కాబట్టి మనం విడివకుండా మనల్ని వంట పట్టుకొని నడిపిస్తే ప్రియ దేవుని బిడ్డ, ఆ యెహోవా ఈరే, యెహోవా జైరే, ప్రొవైడర్, ఆయన సహాయం నీకు కావాలంటే నువ్వు ఆయన దగ్గరకు వస్తావా? ఆయన సన్నిధికి వస్తావా? ఆయన పట్టుకుంటావా? ఆయన పాదాలు పట్టుకుంటావా? ఆయన కృప కొరకు కనిపెడతావా? ఆయన మంచి సహాయకుడిగా నీకు తోడైండి నేను వెన్నంటి నడిపించడానికి సిద్ధముగా ఎల్లప్పుడూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డ, ప్రియదేవుని జనాంగమా, దేవుడు మన సహాయకుడు. ఆయన మన సహాయకుడు. ఆయన ప్రతి విషయంలో హీజ్ అవర్ ప్రొవైడర్. మనకి మంచి చేసే సహాయకుడు ఆయన. మనకి ప్రతి విషయంలో మనకి మంచి చేసి మనల్ని నడిపించే సహాయకుడు ఆయన. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు? ఒకవేళ నీ పాపము, నీ శాపము నీ మీద, నెత్తి మీద కూర్చొని నేను దేవునికి దూరంగా చేసి ప్రార్థన చేయలేని విధముగా నిన్ను నడిపిస్తూ ఉందా? దేవుని పాదాలు పట్టుకో. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన సహాయము సంపూర్ణంగా నువ్వు అనుభవించాలంటే ఒకటే చేయాలి, దేవుణ్ణి వెదకాలి. మొదట ఆయన రాజ్యము, నీతిని వెదకు. దేవుణ్ణి వెదకాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో సత్సంబంధం కలవారమై ఉండాలి. అప్పుడు ఆయన సహాయము సమృద్ధిగా అబ్రహాము ఎలా పొందుకున్నాడో, సారా ఎలా పొందుకుందో, హాగరు దేవుని సహాయం ఎలా పొందుకుందో
మనం కూడా సమృద్ధిగా సంపూర్ణంగా ఏం పొందుకోగలం? దేవుని సహాయాన్ని పొందుకోగలం. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆయన సహాయం కావాలా? అయితే నువ్వు ఒకటి చేయాలి. ఏంటంటే దావీదు వలె దినమునకు 7 మార్లు, అంటే ప్రతినిత్యము దేవునితో సహవాసం చేయాలి. దానియేలు వలె దేవునితో సహవాసం చేయాలి. ఎస్తేరు వలె దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తావా? క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తావా? క్రమం తప్పకుండా దేవునితో కుటుంబ ప్రార్థన, ఇంట్లో కుటుంబారాధనలు చేసుకుంటావా? దేవునితో ఏకాంతంగా గడుపుతావా? చాలామంది మనం అంటూ ఉంటాం, నాకు సపరేట్ టైం కావాలండి, నాకు స్పేషియస్ టైం కావాలండి, నాకు ప్రైవసీ కావాలండి అని అనుకుంటూ ఉంటాం. నిజమే కదా? నేను అంటాను, అవన్నీ ఏమో నాకు తెలియదు, కానీ దేవునితో సహవాసం మాత్రం ఖచ్చితంగా కావాలని కోరుకో. ఆయనతో సహవాసం చేయి, దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది. ఆయనతో సహవాసం చేస్తే మన లేఖన భాగాన్ని బట్టి దేవుడు మనకి సహాయకుడిగా ఉంటాడు. ఆయన ఒక్కసారి మనకి సహాయకుడిగా ఉంటే ఈ లోకంలో ఎవరు ఏమి మనల్ని చేయలేరు. మనకు ఒక బలము దేవుడు మనకు ఉన్నట్లే. అప్పుడు ఎవరు ఏమి తలపెట్టినా, ఎవరు ఏమి చేయలేని మంచి సహాయకుడిగా దేవుడు మన పక్షంలో ఉంటాడు. ఇశ్రాయేలుకి తోడైన దేవుడు, బైబిల్ గ్రంథంలో అనేకులకు తోడైన దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలని ఆశపడుతున్నా. నువ్వు ఆయన దగ్గరకు వస్తావా? ఆయన సహాయం నీకు కావాలా? ఏ అవసరంలో ఇది నాన్న నువ్వు ఉన్నావో ఆయన సహాయం నువ్వు కోరుకుంటే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన నేను నీ కొరకు చేస్తా. కృపాసక్తి సంపూర్ణ దయగల రాజా, మీరు మంచి సహాయకుడు. యెహోవా ఈరే, మీరు మాకు సహాయము చేసే దేవుడు. ప్రభా, మీరు సహాయకుడని మేము నమ్మాము, విశ్వసిస్తున్నాం. మా ప్రతి దినావశ్యతలు చూసుకుంటామని, పాపము నుండి మాకు సహాయం చేస్తామని, దాని నుండి సంపూర్ణ విడుదల మాకు కలుగ చేస్తామని మేము నమ్మి విశ్వసిస్తున్నామయ్యా. మీ సహాయం కొరకు కనిపెడుతున్నాం తండ్రి. ఎవరైతే నిజముగా మీ సహాయం కావాలని కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీరుని తుడిచి మీరు సహాయకుడిగా ఉండి అయా ప్రతి దుఃఖమును ఆనందంగా మార్చి మేలుతో తృప్తిపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.